తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రైతులకు సంఘీభావంగా వెళ్తే అరెస్టులు చేస్తారా అంటూ చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే బీపీ ఫ్రస్ట్రేషన్ ఎందుకు చంద్రబాబు అని ప్రశ్నించారు. దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతారా? ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ గళం విప్పుతూనే ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు అణచివేత చర్యలతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. నియంతలా చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుపుతున్నారని విమర్శించారు. మామిళ్లపల్లె రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పార్టీ నేతలపై దాడి దారుణమన్నారు. జోగి రమేష్, జూపూడి, వరికుటి అశోక్ బాబు, నాగమోహన కృష్ణ, అంబటి మురళిపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేయటం దారుణమన్నారు వైఎస్ జగన్. కూటమి సర్కార్ అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్లు తెలుస్తోందన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు చూపిస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మొక్కజొన్న కనీస ధర 2400 అయితే ఈ ఏడాది 1400 నుంచి 1600 కూడా రాలేదన్నారు వైఎస్ జగన్. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు పంటను గోడౌన్లో నిల్వ చేసుకుంటే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదా అని అడిగారు. రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. కూటమి దుర్మార్గాలను ప్రశ్నిస్తే గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతారా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ప్రొఫెసర్ నాగేశ్వర్పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా అని నిలదీశారు. నిజం మాట్లాడితే కేసులా, ప్రశ్నిస్తే అరెస్టులా, విమర్శిస్తే వేధింపులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. దాడులు చేసి ప్రతిపక్షం గొంతు నొక్కి పోలీసుల సాయంతో ఎంతకాలం పాలిస్తారని విమర్శించారు. ప్రజలు ఎల్లకాలం సహించరనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు వైఎస్ జగన్.